హలో అండి, నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ పులావ్. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 గ్లాస్ బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని ఇలా వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇవి గ్రాముల లెక్కనైతే 250 గ్రాముల వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈలోపు మనం పులావ్కి కావాల్సిన మసాలాలను ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. 1 టమోటా, 3 పచ్చిమిరపకాయలను, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 ఉల్లిపాయ, బిర్యానీ సామాన్లు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై కడాయి పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. అలాగే ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయను కూడా వేసుకొని 3 పచ్చిమిరపకాయ చీలికలను కూడా ఇక్కడే వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలండి. ఇలాగా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాలను కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇలా టమోటాలను యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా అయ్యే వరకు కొంచెం కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుందాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకుందాం. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి 250 గ్రాముల చికెన్ను వేసుకొని ఈ మసాలా పట్టేలాగా కొంచెం కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని తీసుకొని ఈ మసాలాలోకి వేసేయాలి. ఇప్పుడు లైట్గా కలుపుకోవాలి. ఎక్కువగా కలుపుకుంటే రైస్ అనేవి విరిగిపోతాయి. ఇప్పుడు 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగుని పైన వేసుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన టేస్టీ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పులావు మైల్డ్ స్పైసెస్తో చాలా బాగుంటుందండి. టేస్ట్ చూడండి ఎంత పొడిలాడుతూ వచ్చిందో చూడండి. మీకు కూడా ఇలాంటి పులావ్ కావాలంటే యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పిన కొలతలని ఫాలో అయిపోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే క్లియర్గా అర్థమవుతుంది. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఈ రెసిపీ యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ పులావ్లోకి అయితే నేను పెరుగు చట్నీ చేస్తానండి. చూడండి ఇక్కడ టేస్ట్ చేసి చూపిస్తున్నాను. పులావ్లో స్పైసెస్ అన్నీ కూడా మీడియంగా చాలా టేస్టీగా ఉన్నాయండి. అదేవిధంగా చికెన్ పీస్ అనేది కూడా చాలా జ్యూసీగా చాలా బాగుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంజాయ్ చేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.